సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పరిధిలోని ఇస్నాపూర్ నందిగామ రోడ్డు శివాలయం ఆవరణలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ఆర్పిఐ రామ్దాస్ అథావలే జన్మదినాన్ని పురస్కరించుకుని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఐరేని శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కండర క్షీణిత తీవ్ర వైకల్యం దివ్యాంగుల మధ్యలో జన్మదినం జరిపి క్రీడా పోటీలు నిర్వహించి వారికి మానసిక ధైర్యాన్ని నింపారు. అదేవిధంగా పోషకాహారం జీడిపప్పు, బాదం, ఖర్జూర, అంజీరా, కిస్మిస్ ప్యాకెట్లను కూడా వారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని తీవ్ర కండర క్షీణిత వైకల్య బాధతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు మరియు వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు. పరిస్థితి అదొకటే ఇబ్బంది. ఇక మళ్ళీ బ్యాటరీ తీసుకెళ్ళి కూడా నాది ఖరాబ్ అయింది. ఎక్కడికి తిరగలేకపోతున్నా, ఈ ఆటోలనే బండ్లనే తిరగలేకపోతున్నా. అదొక ఇబ్బందిగా ఉంది నాకు. అంతే ఇక నాకు అదొకటే ఇబ్బంది ఉంది. ఇక సార్ పేరు నాకు తెలియదు, గుర్తుకొస్తలేదు. సార్కి కూడా జన్మదిన శుభాకాంక్షలు. రామ్దేవ్ అత్తావాల్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిండు నూరేళ్ళు అందరూ ఆరోగ్యాలతో ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. అండ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథావలే సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాకు ఎంతో సేవ చేస్తున్నటువంటి రవణ గారికి నా యొక్క శుభాకాంక్షలు. ఇక్కడ జరిగిన ప్రోగ్రాంకి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో సెంట్రల్ మినిస్టర్ ఇక్కడ మా సమక్షంలో బర్త్డే జరిపించుకుంటున్నారంటే మాకు ఎంతో గర్వంగా ఉంది. నా సమస్య మెయిన్గా ఏంటంటే, నేను 10th క్లాస్ చదువుకున్నా సార్. నేను 10th క్లాస్ చదువుకొని ఇంటికి పరిమితమైన నన్ను ఒక పబ్లిక్లకు తీసుకొచ్చి నన్ను ఇంతమంది దగ్గర ఇంప్రూవ్మెంట్ చేసుకుని కారణం రవణ. ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను సార్. ఇంకా మణికంఠ సార్ నన్ను చాలా ఆదుకోవాలని చూసిండు. అది కొన్ని సక్సెస్ కాలేకపోయింది. అట్లా కాకుండా ఈ ప్రోగ్రాం ముందుకెళ్ళి ఒక సెంట్రల్ మినిస్టర్ దగ్గర దాకా వెళ్ళి మా 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 అంశాలు కానీ మాకున్నటువంటి బాధలు కానీ ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని సక్సెస్ చేపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. Good evening to all my friends. My name is Madhavi. I completed BTech and I have problem. This right hand is not working properly, but I not applied for the handicap. I'm not getting handicap certificate for this. Please help for this certificate. Thank you to all my friends. शहबाज अली है मेरा नाम। 10th हो गया है। अब मुझ पर लिखना नहीं आता, सीधा पढ़ना थोड़ा थोड़ा आता, सीधा नहीं आता। मेरे वास्ते केयर टेकर होना मेरे वास्ते दो जने ना मैं नहीं चल सकता। मैं सीधा मैं आता नहीं है, मेरे को चलने टॉयलेट नहीं जा सकता सीधा। खाना भी मम्मी खिलाते मेरे को। वो सब हमारे मम्मी पापा करते हैं। केयरटेकर नहीं है मेरे पास केयरटेकर नहीं है, इसलिए प्लीज़ हमारे लिए कुछ ना कुछ करो। ठीक है। मेरा नाम साजिद अली है और मेरा लड़का है शहबाज अली है। उनको मस्कुलर डिस्ट्रोफी जो प्रॉब्लम है, तो जहाँ पे हम लोग हर जगह बताए इनको, फिर भी क्या है कहीं भी इसका इलाज नहीं है बोल के बोल रहे हैं। अभी जितने हमारे एक रवि सर बोल के जो ग्रुप के मेंबर है, उन्होंने बता के सब यहाँ पे बच्चों को पूरा इकट्ठा करके सबको हिम्मत दे रहे, जो भी है सब मिलके सुख दुख जो भी है बांट रही। अभी तो फिलहाल हमारा बच्चे को तो ये हाल में अभी व्हीलचेयर पे है, तो अभी जो इन अपने रामदास अतावाले जो उनके बर्थडे के लिए आए हैं यहाँ पे, तो उनके ज़रिए हम बता रहे हैं कि हमारे बच्चे को ये
प्रॉब्लम्स हैं ज़्यादा मुश्किलात, यानी हर चीज़ उन्हें उठ नहीं सकते, उनके लिए कोई आदमी होना चाहिए उठाने के लिए या कुछ जो भी उनकी ज़रूरत के लिए, तो वो सब कुछ अगर कोई गवर्नमेंट हमको हेल्प करे तो बहुत अच्छा रहता। और जितने भी यहाँ बच्चे हैं बड़े हैं सबके लिए भी ये प्रॉब्लम्स है, उनको सबको भी हो तो कोई हमारे लिए कोई अच्छा करने वाले कोई लीडर साहब कोई भी हो हमारे को ये करे तो अच्छा है। गवर्नमेंट जो भी हमारे को सुविधा दे बहुत अच्छा रहेगा। हमारे इनके जो ये सेंट्रल मिनिस्टर के जो उनके बर्थडे पे आ चुके हैं, जो आज जो भी उनसे हमारे को हेल्प जो यहाँ बुलाए हैं उनको सबको धन्यवाद, सबको थैंक यू। అంటే రామ్దేవ్ సార్ గారికి రామ్దాస్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు సునీత, మా బాబు పేరు సాయినాథ్. ఇద్దరు అబ్బాయిలు నాకు. పెద్ద బాబు సాయినాథ్. బాబుకి మస్కులో డిస్ట్రోఫీ సార్. అది ముందుగా మాకు తెలియలేదు, తర్వాత తెలిసింది. కానీ చాలా ఇబ్బంది సార్, అసలు ఎవరికి చెప్పుకోలేనిది. అసలు కొన్ని రోజులైతే అసలు బయటికే వెళ్ళలేని పరిస్థితి, చెప్పుకోలేము, అసలు బాధపడుతూ ఇట్లనే ఉన్నాం. తర్వాత రవి అన్న కలిసిండు. తర్వాత రవి అన్న మాకు చెప్పేసరికి కొంచెం ధైర్యం వచ్చింది. మాతో పాటు చాలామంది ఒక్కొక్కరి ఇంట్లో ఇద్దరిద్దరు ఉన్నారు సార్. చాలా బాధాకరంది, అది చెప్పుకోలేనిది. ముందుగా చెప్పాలంటే అది ఏడుపు అనుకోవాలంటే ఏడుపే. ఇంకా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి పడుకుంటే లేవలేరు సార్, తినలేరు, వాష్రూమ్కి వెళ్ళలేరు. ఏదైనా బయటికి తీసుకెళ్ళినా హెల్ప్ కంపల్సరీ ఒక క్యాండిడేట్ వెనకాల కంపల్సరీ ఉండాలి సార్. ఇప్పుడు నేను డిగ్రీ చేశాను, ఏం చేయలేని పరిస్థితి, బయటికి వెళ్ళినా తనకి సపోర్ట్ ఎవ్వరు లేరు సార్. ప్రతిదీ మేమే చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే పెన్షన్, కొంతమంది పెన్షన్ కూడా రావట్లేదు, దాని గురించి తిరుగుతూ ఉన్నాం, ఎవరు పట్టించుకుంటలేరు సార్. మినిస్టర్ సార్ మీరన్నా కనీసం ఇప్పుడు మాకు మీ ద్వారా ఇప్పుడు వచ్చింది, మీరన్నా ఇక్కడ నుంచి ఏమన్నా హెల్ప్ చేయగలరు. తనకి ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ లేదని చెప్పారు, అది కూడా వస్తే మాకు కొంచెం, మా పిల్లలు కాకపోయినా నెక్స్ట్ పిల్లలకైనా కొంచెం వస్తే వాళ్ళకు కూడా కొంచెం తల్లిదండ్రులు బాధపడకుండా ఉండాలని మీరు ఏ విధంగా హెల్ప్ చేయగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇది నా చిన్న విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. చేసినటువంటి వారందరికీ, అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు చేసుకున్నటువంటి మాన్య శ్రీ రామ్దాస్ అతవాలే గారికి, వారి తరపున వచ్చినటువంటి ఆయన శ్రావణ్ కుమార్ గారికి, మిగతా అతిథులందరికీ మా కేకేవిబిఎస్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ దివ్యాంగులను చూస్తుంటే చాలా బాధేస్తుంటుందండి. ఒకటి బాధేసి జాలేసి చెప్పిపోతుంటే ఈ సమస్య తీరదు. వాళ్ళను కన్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళకు సేవలు చేస్తారనుకున్నారు, కానీ వీళ్ళకే వాళ్ళు సేవలు చేసేటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథం తీసుకొని దీన్ని వీళ్ళకి ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కేర్ టేకర్ని ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులకు చాలా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. అట్లా వీళ్ళ జీవితాంతం వీళ్ళ బాధలన్నీ ఇదే విధంగా ఉంటాయి. వీళ్ళు రాంగ ఇంకా ఎదిగే అవకాశం ఏం లేదు, ఇంకా డౌన్ అయ్యే పొజిషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ మినిస్టర్ గారి దయధరించి కేర్ టేకర్ను ప్రతి ఒక్కరికి అందిస్తే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు. వాళ్ళ జన్మదిన సందర్భంగా ఈ మంచి నిర్ణయం తీసుకుంటారంటే వీళ్ళందరి తరపున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.